అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం బెంగాల్కి చాలా ఫేమస్ అయినటువంటి ఒక సూపర్ డెజర్ట్ మిస్టీ దహీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాము. మిస్టీ దహీ అంటే స్వీట్ కర్డ్ అండి. కానీ ఇది మనం రోజు చేసే పెరుగులా కాకుండా చాలా రిచ్గా, క్రీమీగా, క్యారమిల్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ముందుగా మనకు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. కేవలం మూడు పదార్థాలండి. పాలు, పెరుగు, పంచదార లేదా బెల్లము, అది మన ఇష్టం అండి. ఇక్కడ నేనైతే బెల్లంతో చేస్తున్నాను. ఇంకా కావాలనుకుంటే కండెన్స్డ్ మిల్క్ని కూడా యూజ్ చేయొచ్చండి. ఇక ఆలస్యం ఎందుకు, తయారీ విధానంలోకి వెళ్దాం రండి. ముందుగా 1/2 లీటర్ చిక్కని పాలను తీసుకొని అవి 300-350 ml వరకు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలండి. ఒకవైపు పాలు మరుగుతున్న టైంలో మరోవైపు మనము 2 టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకొని మనం కాఫీ ఫిల్టర్ చేసుకునే గరిటె ఉంటుంది కదండి, అందులో వేసి పెట్టుకోవాలి. పెరుగులో ఉన్న వాటర్ అంతా మొత్తం కారిపోవాలండి. పెరుగు అనేది హంకర్లా రావాలి. ఇలా పెరుగును ఒక పక్కన ఉంచేయండి. మరోవైపు స్టవ్ పై మందపాటి కడాయి పెట్టి అందులో మనం 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, 1/2 లీటర్కి 1 కప్పు బెల్లం తురుమును వేసి 2 టేబుల్ స్పూన్ వాటర్ని పోసి కరిగించుకోవాలి. అదే మీరు పంచదార వేసేపాటైతే వాటర్ అసలు ఏమీ వేయకపోయినా జస్ట్ పంచదారని అలా కలపండి. 2-3 నిమిషాలు బాగా కరిగిపోతుంది. పంచదారని అలా వాటర్ వేయకుండా కరిగించాము అంటే మనకు క్యారమిల్ ఫ్లేవర్ వస్తుందండి. ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నా కాబట్టి జస్ట్ 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసి బెల్లం కరిగిస్తున్నాను. ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. పాలు బాగా 300 ml వరకు వచ్చాక ఇక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ మనకు బెల్లం పాకం అనేది కూడా బాగా కరిగిపోయింది కదా, ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసి వెంటనే పాలు పోయకూడదండి. ఈ బెల్లం పాకం కూడా కాస్త చల్లారనివ్వాలి. అలాగే పాలు కూడా కాస్త చల్లారనివ్వాలండి. పాలు కొంచెం చల్లారిన తర్వాత కొన్ని పాలను ఈ బెల్లం పాకంలో పోసి ఫస్ట్ చెక్ చేయాలండి. అప్పుడు మనకు పాలు ఏం విరగట్లేదు అనిపిస్తే మాత్రం మొత్తం పాలను పోసి బాగా 2-3 నిమిషాల పాటు బాగా కలిపి ఇప్పుడు వీటిని కుండలలోకి డివైడ్ చేసుకోవాలి. మనం పెరుగు తోడు వేయటానికి పాలు ఏ స్టేజ్లో ఉండాలండి, అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పక్కన తీసి ఉంచుకున్న పెరుగును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 2 విధాలుగా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ పాలని 2 గిన్నెలలోకి సపరేట్ చేస్తున్నానండి. ఇప్పుడైతే ఒక దాంట్లోకి అలాగే పెరుగును వేస్తున్నాను. మరో దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును వేసి కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి వేసింది అయితే ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ తినేసేయాలండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, ఇది పాడైపోతుంది. బట్ ఏమంటే టేస్ట్ బాగుంటుందండి. అప్పటికప్పుడు తినే వాళ్ళకైతే టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్కటి ఒక్కో టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను 2 విధాలుగా చేస్తున్నాను. లేదంటే మనం ఈ టైంలోనే కండెన్స్డ్ మిల్క్ను వేసామంటే కూడా మనకు ఈ మిస్ట్ దహీ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి టేస్ట్ మాత్రం. ఇక్కడ నేనైతే కండెన్స్ మిల్క్ వాడట్లేదు. ఒకటి కొబ్బరితో చేస్తున్నాను, ఒకటి ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా రెండింటిలో పెరుగును వేసి అందులో 1 స్పూన్ ఇందులో 1 స్పూన్ పెరుగును వేసి బాగా కలపాలండి. ఇలా కలిపాక ఇప్పుడు మనం కుండల్ని తీసుకొని మట్టి పాత్రలు తీసుకోవాలండి. వాటికి పెరుగుని కాస్త అప్లై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నాను. మట్టి పాత్రలో చేస్తే ఇది ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఈ మిస్టీ దహీ అనే కాకుండా మనం పెరుగును కూడా మట్టి కుండలలో చేసాము అంటే పెరుగు చాలా టేస్టీగా ఉంటుందండి. పాలల్లో ఉన్న వాటర్ అంతా మనకు కుండ అబ్జర్వ్ చేసి పెరుగు కూడా చాలా గట్టిగా వస్తుంది. నేనైతే ఇక్కడ కుండలలో చేసుకుంటున్నాను. మీకు కుండ అందుబాటులో లేకపోతే మన నార్మల్ స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చండి. కానీ కుండలో చేస్తేనే చాలా గట్టిగా వస్తుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి, గిన్నెలో చేసిన దానికి కుండలో చేసిన దానికి. మనం కలిపి పెట్టుకున్న పాలను ఈ కుండలలోకి పోసి మూత మూసి 6-8 గంటల పాటు ఫర్మెంటేషన్ కానివ్వాలండి. వీటిని గోరువెచ్చగా ఉన్న ప్రదేశంలో పెట్టామంటే త్వరగా ఫర్మెంటేషన్ అవుతాయి. మనకు ఈ సమ్మర్లో కాబట్టి 6 గంటలు అలా సరిపోతుందండి. అదే మనం చలికాలంలో అలా చేసాము అంటే ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. మనకు పెరుగు పేరితే ఎలా ఉంటుందండి, అలా పేరిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 గంటల పాటు చల్లగా సర్వ్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుందండి. ఇది చూస్తే సాఫ్ట్గా క్రీమీగా కనిపిస్తుందండి.
ఈ మిస్టీ దహీని చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కూడా చాలా ఇష్టపడతారండి. ఫెస్టివల్స్ లేదా స్పెషల్ అకేషన్లలో ఇది ఒక బెస్ట్ డిజర్ట్ అని చెప్పచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుందండి. చాలా సింపుల్ కదండి. జస్ట్ మనకు కావాల్సినవి పాలు, పంచదార, బెల్లము, పెరుగు. ఇవి అందరి ఇళ్ళల్లో తప్పకుండేవే కదండి. కాబట్టి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.